ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుని వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభం అని చెప్పి వ్రాయున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీ ఆత్మ చేత నడిపించారు, మీకు స్తోత్రాలయ్యా. బలహీన నిలబడుతూ ఉన్నాను అయ్యా. నా మాటలు ఎవరిని ఆకర్షించలే, మీరేం మాట్లాడి మహిమ పొందమని మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన స్వరంతో మీరే మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో చేరువైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాము. అలాగే ఆయా కోయిట గృహాల నుంచి మరి లైన్లో ఏకీభవిస్తున్న బిడ్డలందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. చదువుబడిన లేఖన భాగంలో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభం అని చెప్పి వ్రాయున్నది. ఈరోజు మన అంశం నీవెక్కడ ఉన్నావు? చెప్పండి అందరూ, నీవెక్కడ ఉన్నావు? ఇక్కడ చెప్తూ ఉంది వాక్యం, యేసుక్రీస్తునందు. ఎక్కడంట? యేసుక్రీస్తునందు నీవెక్కడ ఉన్నావు? ఏమంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తులో నేను ఎక్కడ ఉన్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి మాట, క్రీస్తులో నడుచుట. చెప్పండి, క్రీస్తులో నడుచుట. ఎలా ఉండాలట? మనం క్రీస్తులో నడిచేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎంతమందికి ఇష్టం ఉంది క్రీస్తులో నడవాలని? అందరికి ఉందా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఎక్కడ నడిస్తే? క్రీస్తులో నడిచేటట్లుగా మనం ఉంటే. చూద్దాం, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. హానోకు ఎవరితో నడిచారట? దేవునితో నడిచారు. దేవునితో నడవటం అంటే మనం జతలు వేసుకుని వెళ్తాం కదా, అలా నడవటం అంటారా? ఆ నడవటం కాదు. చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొంటూ యథార్థంగా నీతిగా సత్యాన్ని వెంబడిస్తూ నడవటం. అంటే దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదట, 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఆయన బ్రతుకున్న ఏళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఆయన దేవునితో ఆయన కుమారుడు అండి, హానోకు కుమారుడు. అయితే హానోకు దినములన్నీ 360 ఏండ్లు. తర్వాత వచనంలోనే ఉంది 23లో. హానోకు మొత్తం దినములన్నీ ఏంటంట? 365 ఏండ్లు. అయితే ఎన్ని సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడట? 300 ఏండ్లు. అంటే ఆయన బాప్తీసం ఎన్నో సంవత్సరంలో తీసుకున్నట్లు? చాలా చక్కగా క్యాచ్ చేశారు యాంటోనీ గారు. 65వ సంవత్సరాన్నే బాప్తీసం తీసుకుంటే 300 సంవత్సరాలు ఏం చేశాడట ఆయన? ప్రభువుతో నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఎన్నో ఏట బాప్తీసం తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆయనతో నడిచాం ఇప్పటి వరకు?
మనం పరీక్షించుకుంటే మనం నడుస్తున్నాం, కొన్నిసార్లు ఆగిపోతూ ఉన్నాం, కొన్నిసార్లు పడిపోతూ ఉన్నాం, కొన్నిసార్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే ఎటువంటి నడక నడిచే వారంగా మనం ఉంటున్నాం అనేది ఆలోచన చేయాలి. హానోకు గురించి చెప్పబడుతున్న మాట ఏమండి, హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తూ ఉన్నాడట, ఈయన కుమారులను చక్కటి బిడ్డలను కంటా ఉన్నాడు. అంటే కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమంటే కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. దేవుని యందు ఈయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చే పిల్లలు కూడా ఎలా ఉంటారు, రోషం కలిగిన పిల్లలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మన నడక జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి మన నడక? జాగ్రత్తగా ఉండాలి. గడిచిన రాత్రి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఆరాధనలో మాట్లాడుతూ ఒక మాట అక్కడ మాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే రాత్రి అంతా కూడా సమూయేలుకి కోపం వచ్చి ఏం చేశాడట, ప్రార్థన చేశాడట. రాత్రంతా సౌలు మీద కోపం వచ్చి రాత్రంతా ప్రార్థన చేశాడట. మనకు కోపం వస్తే ఏం చేస్తాం చెప్పాలి. ఏమంటే తిట్టుకుంటా ఏదోటి చేస్తూ ఉంటాం కదా. అలాగే మన పేపర్ చదువుతూ ఉంటే ఒక కానిస్టేబుల్కి భార్య మీద కోపం వచ్చిందట. కోపం వచ్చి రాత్రి అంతా పరుగులు పెడతానే ఉన్నాడట. జిల్లా మారిపోయి అంత పరుగులు పెట్టాడట. నడుచుకుంటా వాకింగ్ చేస్తూ లేకపోతే రన్నింగ్ చేస్తూ ఏం చేశాడట, జిల్లా దాటి వెళ్ళిపోయాడట. ఆయన కోపం ఎంత గొప్పదో చూడండి. మా గ్రూప్లో ఉన్నారా, సత్య గారు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. ఆవిడ ఏం చేసిందో తెలుసా, కోపపడి 4 సెంట్లు పొలం కొనేసిందట. అలా ఆయన మీద కోపపడి ఏం చేసిందట, పొలమో స్థలమో కొన్నావు కదా, ఏదైనా ఏం చేసావు, కోపడి చేసావు కదా, మంచిది. అటువంటి కోపాలు మంచి కదా. అంటే తన భర్తకి ఏం చేసిందట, మేలు చేసిందా కీడు చేసిందా? మేలు చేసింది, సంపాదించి పెట్టింది. మరి మీరు కూడా కొంతమంది కోపపడతారు. ఏం చేస్తారు, కొంతమంది కోపపడితే ఫోన్లు పగలు కొడతారు. పగలు కొడితే లాభమా నష్టమా? మీ అందరికి ఎటువంటి కోపాలు రావాలి? సత్య గారికి వచ్చిన కోపాలు రావాలి. కాబట్టి భర్తలందరూ ఏమవుతారు, 4 సెంట్లు వెనక వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే బైబిల్ చెప్తుంది, కోపపడుడు కానీ పాపం చేయకూడదు. అంటే మానవ జీవితాల మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన జీవన విధానంలో కొన్నిసార్లు కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అన్నీ మిళితమైపోయి ఉంటాయి. అన్నీ మిళితమై ఉంటాయి. కాబట్టి అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దేన్ని ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే కదా. అధిక ప్రేమలో కూడా ఏముంటుందట, దోషం ఉంటుందట. కనుక ఏది ఎక్కువ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే హానోకు గారు ఏం చేశారట, దేవుడితో నడిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అదే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూస్తే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అబ్రహాం ఎన్నో ఏటట, 99వ సంవత్సరాన దేవుడు దర్శించి, అయ్యా నీవెలా ఉండాలి నా సన్నిధిలో, నిందారహితుడిగా నడవాలి. దేవునికి స్తోత్రం. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. ఎంత గొప్ప మాట కదా. అంటే సన్నిధిలో మనం ఎలా ఉండాలట, ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ఏమంటే సన్నిధిలో ఉండేటప్పుడు కొన్ని అవకతవకలు వస్తూ ఉంటాయి.
అంటే దేవుని మందిరంకి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరంలో కట్టబడినప్పుడు అపవాదిగాడు ఎక్కువ మన మీద ఏం చేస్తూ ఉంటాడు, పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఏదో రకంగా మనల్ని ఏం చేయాలని, వెనక్కి లాగాలని, ఆ సన్నిధి ప్రభావం మనం అనుభవించకుండా, సన్నిధిలో ఉన్న క్షేమాన్ని పొందుకోకుండా ఆ సన్నిధిలో నుంచి లాగాలి. ఏం చేస్తాడంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాటి అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్ప, మందిరంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధలు వస్తున్నాయి, మందిరంలో ఉన్నప్పుడే, సేవలో ఉన్నప్పుడే ఈ యొక్క నిందలు వస్తున్నాయి, నిట్టూర్పులు వస్తున్నాయని వైదొలిగిపోకూడదు, వెనుదిరిగి వెళ్ళిపోకూడదు. దేవుడు అబ్రహాం గారికి ఇస్తున్న మంచి వాగ్దానం, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా ఉంటే మనకు వచ్చే ఫలం ఏంటో తెలుసా? ఏమవుతామంటే 2వ వచనంలో చెప్తూ ఉన్నారు కదా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు చెప్తూ ఉన్నాడండి, మనుషులు కాదు. ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటలో? దేవుడే దర్శించి అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనుషులైతే మాటలు మార్చేస్తారు కదా. అవసరం ఉన్నని చెప్పి ఒక మాట ఉంటుంది, అవసరం తీరిపోయాక మరొక మాట చెప్తూ ఉంటారు. నేను అలా అనలేదండి, మీరు సరిగా వినలేదండి, నేను ఇలా అన్నానండి అంటారు. కానీ దేవుడు మాట మార్చడానికి ఆయన ఎవరు కాదట, నరుడు కాదు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాముతో అన్నాడయ్యా, నీవు నా సన్నిధిలో నడుచుతూ ఎలా ఉండాలి, నిందారహితుడిగా ఉంటే నిన్నేం చేస్తాను, అత్యధికముగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలట, నిందారహితులుగా ఉండాలి. ఏమండి, నిందారహితులుగా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడట, అభివృద్ధి పరుస్తాడు. ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్న ఒక వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. బాల్యము నుంచి కూడా ఎక్కడున్నాడట, దేవుని మందిరంలో ఎదిగాడు. ఎవరట అయినా, సమూయేలు. బాల్యము నుంచి కూడా ఎక్కడున్నాడైనా, పాలు విడిచిన దగ్గర నుంచి కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వస్తూ ఉంటే, ఏమంటే సమూయేలు గురించి చెప్పబడుతున్న మాట చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఎంత ఇంపుగా ఉంటుందంటే, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంది, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట కనబడుతుంది. అంటే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. బాల్యం నుంచి ఎలా ఉన్నాడట, నమ్మకంగా ఉన్నాడండి దేవునికి. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఏమండి, సమూయేలు గురించి అనేక మాటలు కనబడతాయి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఎవరు యథార్థంగా ఉంటే వారిని పట్టుకుంటాడు. ఆమె చెప్పండి. వారు ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడట, తీసుకొచ్చి ఆయన మందిరంలో కూర్చోబెడతాడు. ఎవరు? యథార్థత కలిగిన వాళ్ళు. దేవుణ్ణి ఏమండి ఆరాధించేవారు ఎలా ఉండాలనుకుంటున్నాడు ప్రభు? యథార్థంగా ఉండాలని. సమూయేలు యథార్థతను మెచ్చి, అంతకుముందు ఎవరున్నారు అక్కడ యాజకత్వంలో? ఏలీ గారు కనబడతారు. ఏలీ గారు యాజకత్వంలో ఉంటే తన పిల్లలను దేవునికి ఇష్టలుగా లేరని, యథార్థతను విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారని దేవుడు ఏం చేశాడో తెలుసండి, యాజకత్వ వారసత్వాన్ని కూడా దేవుడు మార్చేసాడు. ఏమంటే ఏలీ పిల్లలను పక్కన పెట్టి, ఏలీ మంచోడే, ఏలీ చక్కటి నమ్మకస్తుడే, కానీ ఆయన పిల్లలను పక్కన పెట్టి వారి ప్రవర్తన బాగోలేదని ఎవరిని ఏర్పాటు చేసుకున్నారట? బాలుడైన సమూయేలుని ఏర్పాటు చేసుకుని బాల్యములోనే ఏమంటే దేవుని స్వరం విన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మాట్లాడు ఉంటాడు సమూయేలుతోటి. ఏమంటే పిల్లలకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి కదా.
అక్కడ ఆడుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది తినాలి, అది తినాలి, ఆ వస్త్రాలు ధరించుకోవాలి, రంగులు రంగుల బట్టలు వేసుకోవాలని. కానీ సమూయేలు తొడుక్కునే బట్టలు ఏంటి? ప్రతిష్ఠితమైన బట్టలు. ఏమండి, రంగుల రంగుల వస్త్రాలు లేవు. తల్లి సంవత్సరం ఏదో ఒక జత బట్టలు కుట్టిస్తే వేసుకునేవాడట. అలా బాల్యము నుంచి కూడా ఏమంటే తల్లిదండ్రులకు లోబడి మందిరంలో ఎదిగితే తన వృద్ధాప్యంలో సమూయేలు మాట్లాడతాడు. చూడండి, 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నేనున్నాను, ఎవని యొద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు ఆగపడకుండా ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తుననెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సమూయేలు మాట ఏదో 4 గోళ్ల మధ్య అంటలేదట. ఇశ్రాయేలు సమాజం ముందు, ఇశ్రాయేలు గోత్రాలు వారందరూ కూడా ఎదురుగా ఉంటే దేవుడు సౌలుని అభిషేకించుకున్న తర్వాత చెప్తున్న మాటలు ఇవి. అప్పుడు దాకా ఎవరున్నారట? సౌలుని దేవుడు అభిషేకించక ముందు న్యాయాధిపతిగా ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు? మాకెవరొద్దు, చక్కగా నీతిగా దేవుని సన్నిధిలో నడిచే ఎవరొద్దు, సమూయేలు మాకు వద్దు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఎవరు కావాలన్నారు? రాజు కావాలి. అంటే దేవుడు బయలుపరిచాడు, మిమ్మల్ని ఏలబోయే రాజు ఇలా ఉంటాడయ్యా, అయినా మీకు రాజు కావాలని ఇశ్రాయేలుని అడిగితే వాళ్ళు ఏమన్నారట? మాకు రాజే కావాలి, మా ముందుండి యుద్ధాలు చేయాలి, మేము మా రాజు అని చెప్పుకోవాలన్నారు. అయ్యా, మీ రాజు ఏం చేస్తాడో తెలుసా? మీ శ్రేష్టమైన పళ్ళు తీసుకుపోతాడయ్యా. మీ ఇంట్లో ఉన్న యవనస్తులు బలం కలిగిన వాళ్ళని తీసుకుపోయి రాజగృహంలో ఉంచుకుంటాడు, సాకరీ చేయించుకుంటాడు, వెట్టి పనంతా చేయించుకుంటాడంటే అయినా పర్లేదు, మాకేం కావాలన్నారు? రాజు కావాలన్నారు. అప్పటి వరకు కూడా సమూయేలు దేవుని యొక్క దర్శనాలు ప్రజలకు చెప్పేవాడు, చక్కగా న్యాయం తీర్చేవాడండి. అటువంటి సమూయేలును పక్కన పెట్టి లోకంలో ఉన్న సౌలు కావాలని తెచ్చుకున్నారు. దేవుడు వారి కోరిక ప్రకారం వారికి చేస్తే అభిషేకించిన తర్వాత సమూయేలు మాట్లాడుతూ ఉన్న మాట ఇది. మీ దగ్గర ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే రండి, ఇదిగో దేవుడు అభిషేకించుకున్న వ్యక్తుల ముందు నేను వారికి మరలా ఇస్తున్నా. ఎంత గొప్ప న్యాయాధిపతి అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నిందారహితులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. ఏమంటే అదే వాగ్దానం అబ్రహాంతో అంటూ ఉన్నాడు, నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అబ్రహాం గారు? నిందారహితుడిగా ఉంటే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, వృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏమంటున్నాడట? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన అన్నిటిలో నడుచుచు. కాబట్టి దేవునికి భయపడి ఆయన మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలి. ఆమేన్. కాబట్టి అందరికీ భయపడతాం, కానీ ఎవరికి భయపడం? మనం దేవునికి భయపడం. అంటే దేవుని గురించి చెప్పమంటే చాలా చక్కగా చెప్తాం,
ఎన్నో వచనాలు చెప్తాం. దేవుడు అంత గొప్ప దేవుడు అండి, శక్తిమంతుడండి, ఇన్ని కార్యాలు చేశాడండి అని చెప్తాం. దేవునికి భయపడం మనం చాలాసార్లు కదా. ఏమంటే భయం లేని కోడి ఏం చేసిందట? బజార్లో గుడ్డెట్టిందట. గుడ్డు ఎక్కడ పెట్టాలి? గంప కిందో తట్ట కిందో ఏదో బియ్యం మూటల పక్కన పెట్టాలి. భయం పోయిందనుకోండి ఏం చేస్తుంది? రోడ్డు మీద అయినా పెడుతుంది, ఇంకెక్కడైనా పెడుతుంది. ఎందుకని? భయం లేదు కాబట్టి. నేటి దినాల్లో విశ్వాసులు కూడా ఏమైపోయారట? భయం లేని వారికి అయిపోయారు. ఆవిడ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని భయం వారిలో ఉండట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. ఏమంటే ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమించాలట? అంతంత కాదు, పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ. పూర్ణం అంటే ఇంకేమీ ఎలితి లేకుండా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇంకా మన మనసులో ఏమి ఉండకూడదు. ఏ ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మనల్ని ఎవరన్నా అడిగారనుకో, నువ్వెవరిని బాగా ప్రేమిస్తున్నావు అంటే ఏం చెప్తావు? క్రాంతి, నిన్ను అడిగితే ఏం చెప్తావు? చూసావా, మంచోడు కదా, ఎవరిని ప్రేమిస్తున్నాడట? వాళ్ళ అమ్మను ప్రేమిస్తున్నాడట. ఏమన్నా మంచిది. అమ్మ కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాత నీ తల్లిని నీవు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే కొంతమంది యవనస్తులను అడిగామనుకోండి, ఏం చెప్తున్నారు? ఎవడు సెంచరీ చేస్తే ఆడే నా ప్రేమికుడు అంటున్నారు కదా. అంటే క్రికెట్లో ఎవరు గట్టిగా కొట్టాడు అనుకోండి, ఆయన బెడ్రూమ్ మొత్తం ఆయన ఫోటోలు, ఆయన ఎవరో తెలీదు, ఏమంటే ఏ ప్రాంతం వాడో తెలీదు. తల్లిదండ్రులు కూడా ప్రేమించడు. ఎవరిని ప్రేమిస్తాడట? చెప్పండి. చక్కగా ఓ సెంచరీ చేసిన వాళ్ళు ప్రేమిస్తాడు. ఇంకా హీరోల్ని, ఏమండి అలా ఇష్టం అనమాట. ఆడే బట్టలు కట్టుకుంటే ఆ బట్టలు కట్టుకుంటారు. వాడు చింపుకుని వెళ్ళిపోతే వీళ్ళు కూడా చింపుకుని వెళ్ళిపోతారు. ఆడు బయట ఏమైనా చింపుకుని తిరుగుతాడండి? ఇదా 3 గంటల సినిమాలు ఆడు సింపుకుని నటిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు? రియల్ లైఫ్లో నటించేస్తారు సింపుకుని. ఏమండి ఆడ ఆ సినిమా కొన్ని రోజులు మాత్రం ఆ కటింగ్ వేయించుకుంటారు. మన వాళ్ళు ఏమో రోజు అదే కటింగ్, మనం చూడలేక చచ్చిపోతున్నాం. అండ్ పిచ్చి గుళ్ళు ఇట్టేస్తున్నారు. వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏది చేస్తే మనోళ్ళు కూడా అలా చేసేస్తున్నారు. ఎందుకట చెప్పండి? వాళ్ళంటే పిచ్చి ప్రేమ. మరి యేసయ్య అంటే పిచ్చి ప్రేమ లేదా? ఏమంటే ఉంటే మరి ఆయనలా మారిపోవాలి కదా. యేసయ్య మనసు మనం కూడా కలిగి ఉండాలి కదా. లోకంలో వాళ్ళు చూడండి, వారు ప్రేమించే వారిలాగా వారు ఏమైపోతున్నారో మారిపోతూ ఉన్నారట. ఏమంటే టాటూలు వేయించుకునే వాళ్ళు కొంతమంది, ఏమంటే ఇష్టానుసారంగా చేసుకుంటున్నారండి. ఏ ప్రేమలు బట్టి? లోక ప్రేమలు బట్టి. అవి క్షణికమైనవి, కొంతకాలం ఉండేది. కానీ శాశ్వత ప్రేమ మనకు తెలుసు. మనం రుచి చూచి కూడా ఆయనలా మారలేకపోతున్నామంటే చెప్పాలి. మనం ఏం చేయాలట? ఆలోచన చేసుకోవాలి. అంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించి సేవించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న మాట? రాజు అయిన యోషియా గురించి చెప్పబడుతున్న మాట. చాలా చిన్న వయసు అండి. ఈయన ప్రారంభించినప్పుడు, రాజుగా పరిపాలన ప్రారంభించినప్పుడు ఈయన వయసు ఎంతట? 8 ఏండ్లు.
ఏమండి 8 ఏళ్ల బాలుడు కాలక్రమేపీ ఏం చేస్తున్నాడట? ఎవరి దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడట? దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. చిన్నవాడే, చిన్న వయసులోనే రాజ్యం చేతిలోకి వచ్చింది కదా అని కొంచెం ఎదిగాక ఏమొచ్చేస్తుంది? గర్వం వస్తుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఉన్నాయని. కానీ యోషియాలో అది మనకి కనబడలేదు. అంటే చెప్పబడుతున్న మాట చూడండి, ఆయన యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక. అంటే అవకాశాలు ఉన్నాయి. ఏమంటే సామెత ఉంటుంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కరువా అని. రాజు ఏమైనా చేయగలడు. రాజ్యంలో తను ఏదనుకుంటే అది చేయగలడు కదండి. అవును, అదే కదా జరుగుతుంది. కోయిట్లో రోజుకో కానూన్ వస్తుంది కదా, వాళ్ళ ఇష్టం. ఎవరు కానూన్ పెడతారో రేపు వాగిపోతే కానూన్ తీసి పక్కన పెడతారు. ఎందుకు తీసేమని అడుగుతాం మనం. తీస్తే తెల్లారి మనల్ని ఏం చేస్తారు? టికెట్ తీసి ఎక్కిచ్చేస్తారు. ఎక్కడ పంపిస్తున్నారో కూడా చెప్పరు. వాళ్ళ ఇష్టం అది. ఎందుకని? పరిపాలన వారిది. రాజుల పరిపాలన అలాగే ఉంటుంది. ఇంకెవరు క్వశ్చన్ చేయటానికి ఉండదు. ఎందుకు ఇది పెట్టావు, ఎందుకు ఇది తీసేసావు, ఎన్ని రోజుల నుంచుతావు అని అడగడానికి కూడా వీలు ఉండదు. రాజులు అలాగే పాలిస్తారు. వారి మాటే శాసనం. మనం ఎన్నైనా చేసిన రాజు ఏదైతే సంతకం పెడతాడో అదే రాజ్యంలో జరగాలి. అండ్ ఇంకా పూర్వదినాలు భయంకరంగా ఉండి, రాజు ఎవరిని ఆరాధిస్తే వారినే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించాలి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమంటే యోషియా గురించి చెప్పబడుతున్న మాట, అతడు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. ఏమంటే దావీదు తర్వాత చాలామంది పడిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. ఏమంటే అనేక రాజుల గురించి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? వారు దావీదు నడిచినట్లుగా నడవక ఏమైపోయారట? వారు త్రోట్రిల్లిపోయారు, ఇష్టానుసారంగా నడిచారన్న మాటలు చూస్తూ ఉంటాం. అనేక మంది వారి తండ్రులు కూడా, యోషియా తండ్రి కూడా చెడు నడత నడిచాడు. కానీ కుమారుడు ఎలా ఉన్నాడట? దావీదులా యథార్థంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే అందుని బట్టి చాలా కార్యాలు యోషియా జీవితంలో ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటే మందిరాన్ని తెరిపించటం, ఏమండి ఆ యొక్క బైబిల్ గ్రంథం ఒక అధ్యాయం, ఒక గ్రంథం దొరికితే దాన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలీలందరికీ కూడా చదివి వినిపించాడట. ఏమంటే పరిపాలన క్రమమో లేకపోతే రాజుకు వచ్చినవి ఏదేదో కాదు. చదువమ్మ మాట 11వ వచనం. ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, తర్వాత రాజు యాజకుడైన షాఫాను కుమారుడైన అహికామును, మీకయా కుమారుడైన అక్బోరును, షాఫాను శాస్త్రిని, అసయాను రాజు సేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన గ్రంథపు మాటలను గూర్చి నా విషయములలో, జనుల విషయములోను, యోధావారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములలో రాయబడి ఉన్న దానిని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వినకపోతే ఏమవుతుందట? ఆయన కోపం మన మీద మండుతుంది. ఏమంటే దేవుని మాట వినాలండి, యథార్థంగా నడవాలి. ఏమంటే ఎవరైతే యథార్థంగా నడుస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడట? వర్ధిల్లింపజేస్తాడు. వారు ఎక్కడున్నా కూడా యథార్థంగా ఉంటే అంచెలంచెలుగా వారు వృద్ధి పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. యోషియా రాజు
ఏమంటే చక్కటి ప్రవర్తన కలిగినవాడు. ఏమంటే ఆయన గురించి చెప్పబడుతున్న మాట, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు. ఏమండి మనం ఎంతమంది దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాం? ఏమండి మన కుటుంబీకులకే మనం ఎలా ఉండలేకపోతున్నాం? యథార్థంగా ఉండలేని వారంగా ఉంటూ ఉన్నాం. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏమంటే తర్వాత చూస్తే ఈ గ్రంథంలో మాటలన్నీ కూడా దేశ ప్రజలకు వినిపించినట్లుగా, ఏమంటే ఒక ప్రవక్త యగు హుల్దా అనే ప్రవక్త కనబడుతుంది మనకు ఆ కింద వచనాల్లో. వారిని పంపించి 14 లైన్లో ప్రవక్త యగు హుల్దా యొద్దకు వచ్చిరి, ఈమె వస్త్రశాలకు అధికారియగు తిత్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాటలు తెలియచెప్పుడు. చాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుని మాటలు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేశారట? మాటల్ని విని బట్టలు చింపుకుని, అయ్యో మా పితరులు దేవుని మాట వినలేదే అని బాధపడ్డారట. ఏమండి ఎప్పుడన్నా ఈ రోజుల్లో ఎక్కడన్నా దేవుని మాటలు విని కన్నీరు కార్చే వాళ్ళు కనబడుతున్నారా? ఏమండి ఏదో విని అలా దులిపేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఆ మాటలు, లేకపోతే దేవుడు ఈ మాటలు నాతోనే మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలని ఎవరైనా పశ్చాత్తాపడుతున్నారా? అటు వారు ఎవరు కూడా కనపడట్లేదు ఈ దినాల్లో కదండి. కనుక మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ రాజయ్యుండి కూడా ఏమంటే దేవుని గ్రంథంలోని ఒక మాట, ఒక ఏమంటే అధ్యాయం వారికి దొరికినప్పుడు, ఒక గ్రంథం వారి దగ్గరికి వచ్చినప్పుడు మాటలు చదివి బట్టలు చింపుకున్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. అంతగా రోధించారు వాళ్ళు. అంటే వారంతగా తగ్గించుకొని ప్రభువును వేడితే ప్రభు అన్నాడయ్యా, ఈ కీడు నేను నీ యొక్క తరములో రప్పింపక నీ పిల్లల తరంలో ఇక్కడ కీడంతా కూడా నేను రప్పిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎవరి తరంలో రాలేదట అది? యోషియా తరంలో ఏదైతే వారి పితరులను బట్టి దేవుడు కోపించాడు, ఆ కోపాన్ని హోషియా తరంలో పరిపాలన క్రమంలో చూడకుండా తర్వాత వచ్చేటట్లుగా ప్రభు అనుమతించాడండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడై సమాధికి చేర్చబడుదువు, నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఏమంటే వచ్చిన కీడును కూడా మేలుగా మార్చేసుకున్నాడు. ఎవరో? రాజు అయిన యోషియా. ఎలా మార్చుకున్నాడట? తన యథార్థ ప్రవర్తన ద్వారా. ఏమంటే తన యథార్థ ప్రవర్తన ద్వారా దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా మా పితరులు నీ మాట వినలేదు, దయచేసి మమ్మల్ని క్షమించయని రాజు బట్టలు చింపుకున్నాడటండి. ఎంత తగ్గింపండి. అంటే రాజు ఏమైనా చేయొచ్చు, కానీ రాజు అటువంటి రాజు కాదు, తగ్గింపగలిగినోడు. కనుక ప్రభువే ఏం చేశాడట? తాను రప్పించదని అనుకున్న కీడు రప్పింపకుండా ఏమంటే తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఏం చేయాలట? యథార్థంగా నడవాలి ఆయన త్రోవల్లో, ఆయన సన్నిధిలో. చివరిగా మరొక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. అదే ఏమంటే క్రీస్తుతో నడుచుటనే మాటలో మరొక మాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడట ఈయన? దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి
స్తుతించుచు నడుచుచు. ఏమండి ఆ అనుభవంలోకి మనం రావాలి. ఏ అనుభవం? నడుస్తూ. కూర్చున్న పాట ఉంది కదా, కూర్చుండుట నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యం పడలి నో చూచువడా చంకాచువడా పరిశోధించి తెలుసుకున్నావు నిట్టు నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు నే కూర్చుండుట నే లేచి ఉండుట ఆగుగా ఎరిగి ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మన దేవుడు మనం కూర్చుండుట లేచి ఉండుట అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు నుంచుని వెళ్ళి స్తుతించుకుంటా వెళ్ళినా కూడా చెప్పండి మన స్తుతులు ఆయన స్వీకరించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడట? ఏమండి దిక్కున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేచు దేవుణ్ణి స్తుతించెను. ఏమంటే పొందుకున్న స్వస్థను బట్టి ఏం చేస్తున్నాడట? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మనం మేలు పొందుకుంటున్నాం, దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? ఈ సంఘం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మేలు పొందుకుంటున్నాం కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? స్తుతించే వారంగా ఉండట్లేదు. ఏమండి మొదటేమో ప్రభువుతో నడిచే అనుభవంలో మనం ఉండాలి. హానోకు ఏం చేశాడట? దేవునితో నడిచాడండి బ్రతికిన దినాలన్నీ కూడా. అలాగే అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిలో నీవు యథార్థవంతుడిగా నిందారహితుడిగా నీవు ఉండాలి. తర్వాత ఆయన మార్గంలో నడిచేవారంగా ఉండాలి, యథార్థంగా నడిచేవారంగా ఉండాలి, నడుచుచు స్తుతించేవారంగా మనం ఉండాలి. లోకంలో నడిచిన వారు కూడా ఉన్నారు. ఒకరినిద్దరిని చూపించి ముగించేస్తాను. చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, ముందుకు సాగక తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చాలన్నా ఇక్కడ చూస్తే వారు ఏం చేశారట? తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుచు. ఏమండి ఎటువంటి హృదయాలు ఇవి? వారి దుష్ట హృదయ కాఠిన్యం. హృదయం ఏమైపోయిందట? కఠినమైపోయింది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కదా, వారి రాతి గుండెలో మార్చండి వారి కఠిన హృదయాలు మార్చమని. అలా ఇశ్రాయేలీయులు ఏమైపోయారట? వారి దుష్ట కాఠిన్య హృదయాన్ని బట్టి నడుచుకుంటూ వచ్చిరి. దేవునికి వ్యతిరేకంగా అయిపోయారు, దేవుని మార్గాలు విడిచిపెట్టారు. దేవుడు ఏది చేయమన్నాడో అది మానేసి వారి ఇష్టానుసారమైన వాటిని చేసుకోవటానికి వెళ్ళిపోయారండి. దేవుడు అందుకే వారిని ఎవరికి అప్పచెప్పేశాడట? శత్రువులకి అప్పగించేశాడు. వారు ఎప్పుడైతే వారి ఇష్టానుసారంగా నడవటానికి ఇష్టపడ్డాడో దేవుడిని కూడా వారి మీదకి ఎవరు లేపారంటే వారి చుట్టూ ఉన్న శత్రువుల్ని ఇశ్రాయేలును పట్టుకుపోవటానికి దేవుడు అనుమతించాడు. అందుకే ఇశ్రాయేలీలు చెరగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం ద్వారా వారు ఏమైపోయారంటే శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. లోకంలో నడుస్తూ ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూడవలసి ఉంటుంది. చూడండి 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. మన చుట్టూతో నడిచేవారు కొన్నిసార్లు మన వెంటే ఉంటూ
బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమియోనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు చాలన్నా దావీదును శపించుచు. ఎక్కడున్నాడటైనా దావీదు వెంటే వస్తూ ఉన్నాడు. ఈ షిమి అనేవాడు దావీదు వెంటే వస్తున్నాడు, దావీదుని శపిస్తూ ఉన్నాడు. అంటే ఈ షిమి యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ఊరికే దావీదు జీవితంలో ఈ యొక్క తిరుగుబాటు తీసుకురాలేదు. సొంత కుమారులే దావీదు మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఇది దేవుని యొక్క తీర్పు, లేకపోతే ఇది దేవుని చిత్తం. దేవుడే వారిని ఇలా రేపాడు దావీదు మీద. కానీ నరహంతకుడా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ దుర్మార్గుడని అని షిమి అనేవాడు దావీదుని తిడుతూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు, దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడండి. ఎవరి మీదకి? దావీదు మీదకి, రాజైన దావీదు మీదకి. దావీదు కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి యెరూషలేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడట? కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే అబ్షాలోము తరుగుతూ ఉన్నాడు. ఆ ప్రతికూలత బట్టి కొడుకుని ఏం చేయలేక, అంటే కొన్ని దినాలు మరుగైపోదాం అని వెళ్ళిపోతే ఈ షిమి అదే అదునుగా చూసి, దేవుడే నీ కుమారుణ్ణి నీ మీదకి రేపాడు, నువ్వు నరహంతకుడివి, నువ్వు భయంకరమైన వ్యక్తివని ఇష్టానుసారంగా అంటూ దావీదును శపిస్తూ ఉన్నాడట. ఆ పక్కనే ఉన్నవాళ్ళు అంటారు దావీదు గారు ఒక్క మాట ఇవ్వండి, పక్కన పెట్టేస్తాం. వాడు తల తీసి పక్కన పెడతామంటే దావీదు ఏమంటాడు తెలుసా? పోనివ్వండి, దేవుడే ఈ షిమి గాడికి అనుమతి ఇచ్చాడేమో నన్ను శపించమని. పోనివ్వండి, దేవుడే అలా అవకాశం ఇచ్చాడేమో, నా పరిస్థితి అలా అయిపోయింది అంటాడండి దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది దావీదుకి సైన్యం ఉన్నారు, ఒక్క మాట చెప్తే చాలు ఏమైనా చేస్తారు. కానీ దావీదు అవకాశం ఇవ్వలేదు. చూడండి 12 వచనం, అదే 16-12 చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. 10వ వచనం, అందుకు రాజు సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే దావీదుకు ముఖ్యులైన సైన్యాధికారులు వచ్చి అంటున్నారు, ఇదిగో నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు, మేము షిమి గారిని ఏం చేస్తాం? తల తీసి పక్కన పెడతామంటే దావీదు ఏమన్నాడు తెలుసా? సెరియా కుమారులారా, మీకు నాకు ఏం పొందయ్యా, ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటూ వాడిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా. ఎంత గొప్ప మాట అండి. ఏమంటే ఎవరన్నా తిడితే మనం తీసుకోగలమా? ఏమంటే ఎవరన్నా మన పక్కో లేదని ఒక మాట అంటే మనం తీసుకోలేం. నన్ను ఎందుకు అనాలంటాం? పోనండి, దేవుడు అన్న వచ్చాడేమన్నా, తిడితే తిట్టుకొని దేవుడు చూస్తున్నాడు అనగలమా? ఏమంటే దావీదు అంటున్నాడు, ఒకవేళ దేవుడే నన్ను శపింపమన్నాడేమో, ఇటువంటి మాటలు పడ్డానికి దేవుడు ఒకవేళ అనుమతించాడేమో, అననివ్వండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, ఎంత మంచి మనసు అండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అబ్షాలోము మీద విజయం వచ్చి తిరిగి దావీదు యెరూషలేముకు వచ్చిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యాధికారం పొందాక అంటే దావీదు మాట అంటాడు, ఏంటో తెలుసా? సొలొమోను నా కుమారుడా, ఇదిగో నా పరిపాలన కొంతమంది నేను చూశానయ్య అంటూ షిమి గురించి మాట్లాడుతూ, ఇదిగో నేను అలా ఎడారిలో ఉన్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, కనుక ఏం చేయాలో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి సమాధానంగా సమాధికి పంపొద్దయ్యా అంటాడు. ఎలా పంపొద్దు అంటాడు? సమాధానంగా సమాధికి పంపొద్దు అంటాడు. సొలొమోను ఏం చేస్తాడు తెలుసా? నా తండ్రి అన్నాడు కదా, తీసుకురండి షిమిని వేసేస్తానండు. షిమిని పిలిచి, ఇదిగో షిమి జాగ్రత్త, నేను నీ మీద ఏం పగ తీర్చుకోను, కనుక ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వేం చేయకూడదో తెలుసా? యెరూషలేము దాటి బయటికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో
నువ్వు యెరూషలేము దాటి బయటికి వెళ్తే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదమయ్యా షిమి అని సొలొమోను అంటాడంటే. కొన్ని సంవత్సరాల మాటనే షిమి కూడా మర్చిపోతాడు. 3 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. షిమి దగ్గర పనిచేసేవాళ్ళు పారిపోతారు. ఏమవుతారట? పనిచేసేవాళ్ళు పారిపోతే ఎవరు వెళ్ళాలి ఇప్పుడు వెతుక్కుంటూ? షిమియే వెళ్తాడు యెరూషలేము దాటి. యెరూషలేము దాటి వెళ్ళగానే సొలొమోనుకి ఒకడు వచ్చి చెప్తాడు, ఇదిగో షిమి గాడు ఏం చేశాడు, దేశం దాటి సరిహద్దులు దాటి వెళ్ళిపోయాడు. షిమి తిరిగి రాగానే పిలిపించి చంపించేస్తాడు. ఏమన్నా పగ తీర్చుకున్నాడు సొలొమోను? లేదు. ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. షిమిని ఏం చేయకూడదన్నాడు? యెరూషలేము దాటి బయటికి వెళ్ళకూడదు. ఏదైతే తండ్రి చెప్పాడు, ఎలా పంపించొద్దు అన్నాడు? సమాధానంగా ఎక్కడ పంపించొద్దు? సమాధికి పంపించొద్దు. ఏం చేయాలో జ్ఞానం కలిగి చేయి అన్నాడు సొలొమోన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సమస్తమునో ఎరిగిన వాడండి. వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక మనం ఏ పోకడ కలిగి ఉండకూడదో? లోకంతో కలిసి చెప్పండి నడవకూడదు. ఏం చేయకూడదు? లోకంతో కలిసి నడవకూడదు. ఎప్పుడైతే మనము ఎలా అయితే దేవునిలో క్రీస్తుతో నడిచే వారంగా ఉంటామో నిశ్చయముగా మనం వర్ధిల్లుతాం. దేవుడు మనల్ని చెప్పండి హెచ్చిస్తాడు. దావీదుకి ఇచ్చిన అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అట్టి కృపాధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. నేను వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. దేవా మీకు వందనాలు అయ్యా, మీతో నడిచే అనుభవంలో మమ్మల్ని ఉంచండి నాయన. మీ గ్రంథంలో అనేక మంది భక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. వారు మీకు ఇష్టలుగా నడిచారు, మీలో సాగారు. వారిని మీరు అన్న రీతిగానే వారు దిల్లింపజేశారు. అయ్యా లోకంతో నడిచిన వారు ఉన్నారు, వారు నాశనం అయిపోయారు, శత్రువులుగా అప్పగింపబడ్డారు. అయ్యా మేము లోకంలో నడుస్తున్నామా లేకపోతే మిమ్మల్ని కలిగి నడుస్తున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ప్రతి బిడ్డ హృదయంలో మీ మాటలు నాటమని, మంచి నేలను పడిన విత్తనాలు వెళ్ళి 30 దంతులు 60 దంతులు 100 అంతలుగా వర్ధిల్లింపచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి.